హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ట్రౌస్ వరల్డ్. ఎప్పుడు పన్నీర్ కర్రీ ఒకేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం. ఈరోజు మనం చేసే కర్రీ పన్నీర్ భుర్జీ. పంజాబ్లో చాలా ఫేమస్. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్, కొంచెం బటర్ కూడా యాడ్ చేసి రెండు మెల్ట్ అయిన తర్వాత కొంచెం జీరా యాడ్ చేయాలి. జీరా యాడ్ చేసి మొత్తం ఫ్రై చేసి, జీరా ఫ్రై అయినాక గ్రీన్ చిల్లీ, ఆనియన్ కట్ చేసి పెట్టుకొని ఫస్ట్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. గ్రీన్ చిల్లీ మంచిగా ఫ్రై అయినాక ఆనియన్స్ యాడ్ చేసి అది కూడా ఫ్రై చేసి పెట్టాలి. ఆనియన్స్ ఫ్రై అయినాక కొంచెం కర్రీ లీఫ్ యాడ్ చేసి అది కూడా ఫ్రై చేయాలి. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రెసిపీలో కొంచెం ఒక స్పూన్ శనగపిండి వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఈ స్లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. ఒకవేళ ఆ శనగపిండి మాడిపోతే టేస్ట్ అంతా చేంజ్ అవుతుంది. సో స్లో ఫ్లేమ్లో పెట్టి స్లోగా ఫ్రై చేయాలి బ్రౌన్ కలర్ అయిన దాకా. ఇలా మొత్తం ఫ్రై అయినాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి అది కూడా ఫ్రై చేయాలి. మాడిపోతుంది చూసుకోండి, కొంచెం స్లోగానే ఫ్రై చేయండి. నెక్స్ట్ మొత్తం ఫ్రై అయినాక 2 టొమాటోస్ కట్ చేసి యాడ్ చేయండి. యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయండి. మొత్తం మిక్స్ చేసి లిడ్ పెట్టి ఒక 5 minutes వదిలేయండి. ఇక్కడ టమాటాస్ అన్నీ కుక్ అయినాక కొంచెం టర్మరిక్ పౌడర్ యాడ్ చేయండి. నెక్స్ట్ 1.5 teaspoon సాల్ట్ యాడ్ చేసి, నెక్స్ట్ మీ కారం తగ్గట్టు కారం వేసుకోండి. నేను 1.5 spoon వేసుకున్నాను. మొత్తం మిక్స్ చేసి మొత్తం మిక్స్ చేసిన తర్వాత కొంచెం టమాటోస్ కుక్ అయినాక కొంచెం కొరియాండర్ పౌడర్, కొంచెం కస్తూరి మేతి, కొంచెం గరం మసాలా యాడ్ చేసి మిక్స్ చేయాలి. మొత్తం మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఈ బౌల్ తోటి 1.5 bowl వాటర్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేయాలి. లిడ్ క్లోజ్ చేసి మొత్తం బాయిల్ అయిన దాకా వెయిట్ చేయాలి. పక్కన ఒక బౌల్లో నేను పన్నీర్ మొత్తం స్మాష్ చేసి తీసుకున్నాను. నెక్స్ట్ బాయిల్ అయ్యేటప్పుడు పన్నీర్ యాడ్ చేసి మిక్స్ చేయాలి. నెక్స్ట్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసినాక లిడ్ క్లోజ్ చేసి మళ్ళీ 5 minutes తర్వాత మూత తీసి కలపాలి మొత్తం. అంతే. సో ఇలా గ్రేవీ మొత్తం దగ్గరకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ చేసుకోవాలి. రోటీలోకి చాలా బాగుంటుంది.